రైట్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికి తీశారు. డెడ్ బాడీని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. మృతి చెందిన కార్మికులు యూపీకి చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత కుటుంబానికి అప్పగించనున్నారు. కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఉండగా మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. మీకు తెలుసు, ఇంతకుముందు మనకు ఒక పర్సన్ D2 దగ్గర మనం తీసాము. దాని తర్వాత D1 దగ్గర కూడా మనకు డాగ్స్ ఆనవాళ్ళు స్మెల్ చూపిస్తే అక్కడ కూడా మొత్తం D1 to D2 మొత్తం తీసాము, కానీ అక్కడ దొరకలేదు. కానీ మొత్తానికి బెల్ట్ నుంచి D2 వరకు 253 మీటర్లు కంపల్సరీ తీయాల్సిందే అని అరవింద్ సార్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు పట్టుదలగా ఉన్నారు. చేస్తూ మాకు ఒక దిశని చూపిస్తూ అన్ని ఏజెన్సీస్ NDRF, SDRF, హైడ్రా, తర్వాత GSI, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కలిసి ఈ యొక్క 253 మీటర్స్ క్లియర్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. నిన్న చీఫ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి కంపల్సరీ గవర్నమెంట్ అంతా హెల్ప్ తీసుకొని ఇది కంపల్సరీ మనం తీయాల్సిందే అని చెప్పారు. ఆ దిశలోనే మా ప్రయత్నం భాగంలో నిన్న మనకు ఇవాళ తెల్లారి 3 వరకు మనకు కొంత వాసన తగిలిందండి. వాసన తగిలినప్పుడు మరి అక్కడ తీయాలంటే జాగ్రత్తగా తీయాలి. సబ్బలు పడితే అట్లా పెడితే ఎట్లా తీసేది కాదు, జాగ్రత్తగా తీసేయాలి. కాబట్టి ఎక్స్పర్ట్ టీము, డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకొని పొద్దున మనము 10ంటికి అందరు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అలా పొద్దున 10ంటికి మొదలు పెట్టామండి. 10ని మొదలుపెట్టి మనము ఆ సెకండ్ పర్సన్ని బయటికి తీసుకొచ్చామండి. 193 మీటర్స్ ఇంకా తీయాలి. ఈ 193 మీటర్స్లో ఉంటారనే ఆశాభావంతో మేము ఉన్నామండి, పనిచేస్తున్నాం. డాగ్ చూపించిన ఫస్ట్ స్పాట్ D1 నుంచి 20 మీటర్లు అనేది D2 అండి. D2 నుంచి బెల్ట్ అనేది 253 మీటర్లు అండి. ఈ 250 మీటర్లో ఇటు నుంచి 60 మీటర్లు తీసాం. ఈ మిగతా D2 వరకు 193 మీటర్స్ ఇంకా తీయవలసింది. సో ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా రెండవ మృతదేహాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ మృతదేహం టెంటేటివ్గా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోజ్ కుమార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించి అక్కడ పోస్ట్మార్టం కానీ మిగతా క్లీనింగ్ కానీ అన్నీ చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కన్ఫర్మ్ చేసుకొని దీన్ని వాళ్ళకి నేటివ్ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు ఈ మిగతా అందరు వర్కర్స్ దొరికేంత వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. సో అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్గా ఒక 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం రెండవ మృతదేహాన్ని తీసుకున్నాము. మొదటి రోజుతో పోల్చుకుంటే మనకి ఈరోజు చాలా వరకు 4 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. డీవాటరింగ్ సమస్య అనేది లేదు. సో కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫేస్లో ఈ ఎక్స్కవేటర్స్ని యూజ్ చేసేసి ఎక్సెప్ట్ లాస్ట్ 30 మీటర్స్ తప్పితే మిగతా మొత్తం కూడా మనము డెబ్రీస్ రిమూవల్ చేసి ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్చ్ ఆపరేషన్